perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, పవర్ఫుల్ స్పీచ్ అని మీరు ఎప్పుడు అంటారు? అక్కడ స్పీకరు ఉన్న ఇష్యూ పట్ల వాళ్ళు చూపించే సొల్యూషన్స్ కానీ లేదా వాళ్ళు ఆర్గ్యూ చేసే పాయింట్లో ఎయిర్ టైట్ లాజిక్ ఉంటే అప్పుడు అది పవర్ఫుల్ స్పీచ్ అని మనం అంటాం, అవునా? నిన్న జనసేన పార్టీ ఫౌండింగ్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన హిందీ భాషకు సంబంధించి మన ఇప్పుడు కంట్రీ వైడ్ జరుగుతుంది కదా, దాని మీద డిబేట్, ఎస్పెషలీ తమిళనాడు అండ్ సదర్న్ స్టేట్ సంబంధించి హిందీని ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది. మన స్టేట్లో అంత హీట్ పికప్ అవ్వలేదు కానీ తమిళనాడులో ఫైరీ ఉందన్నమాట. దాని మీద మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కామెంట్స్ చేస్తారో ఒకసారి మీరే చూడండి. దాని మీద నా క్వశ్చన్స్ నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రజెంట్ చేస్తాను. దాని తర్వాత మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. చూసారు కదా పవన్ కళ్యాణ్ గారి లాజిక్స్. అవి ఆయనకు వచ్చిన లాజిక్సా లేకపోతే ఎవరైనా రాసిచ్చిన లాజిక్సా తెలియదు కానీ ఆయన ఏమంటున్నారు, తమిళనాడు వాళ్ళు హిందీని రెసిస్ట్ చేస్తున్నారు, హిందీ వాళ్ళకు వద్దు అంటున్నారు కదా, మరి తమిళ సినిమాలన్నీ హిందీలోకి డబ్ చేయొద్దు, డబ్బులు సంపాదించుకోవడానికి ఏమో హిందీ వాళ్ళు కావాలి, యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు కావాలి, మరి హిందీ వద్దంటే ఎట్లాగా అంటున్నారు కదా. ఫ్రెండ్స్, ఇది ఎంత చెత్త లాజిక్ అంటే, ఇప్పుడు మన తెలుగు తమిళ సినిమాలు కూడా కొరియన్ లాంగ్వేజ్లో, చైనీస్ మాండరిన్ లాంగ్వేజ్లో కూడా డబ్బింగ్ అయ్యి కొరియన్ కంట్రీస్కి, చైనాలోకి ఇలాంటి కంట్రీస్లోకి వెళ్తున్నాయి. మరి అక్కడి నుంచి కూడా డబ్బులు తెచ్చుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ భాషలు కొరియన్, మాండరిన్, చైనీస్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలా. అండ్ అంతేకాదు మన స్టేట్ కానీ తమిళనాడు కానీ మనం అందరం ఎన్నో ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ద ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తున్నాం కదా. మనం ఎన్నో కంట్రీస్కి, రష్యా లాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, అక్కడ నుంచి మనం ఫారెక్స్ డబ్బులు సంపాదించుకుంటాం, మన స్టేట్కి ఎకానమీకి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ కంట్రీ లాంగ్వేజ్ అన్నీ కూడా మనం నేషనల్ లాంగ్వేజ్ హిందీతో పాటు మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటా డబ్బులు సంపాదించుకుంటాం. కాబట్టి హిందీతో పాటు అది కూడా కంపల్సరీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అని చెప్పేసి అంటాం. తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం, ఒడియా ఇలాంటి లాంగ్వేజ్లో కూడా డబ్బింగ్ అవుతాయి. మరి ఆ లాంగ్వేజ్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలా? ఏం లాజిక్ సార్ ఇది? ఎటు పడితే అట మీకు ఎవరు చెప్తున్నారు ఈ లాజిక్స్ అన్ని? అండ్ ఇంకో పాయింట్ ఏమంటారు, పని చేసే వాళ్ళేమో బీహార్ నుంచి కావాలి కానీ హిందీని ద్వేషిస్తామంటే ఎలాగా అన్నారు కదా. అసలు తమిళనాడు వాళ్ళు, తమిళియన్స్ ఎక్కడైనా కానీ వాళ్ళు హిందీని ద్వేషిస్తున్నాం అని చెప్పి అన్నారా? వాళ్ళు హిందీని ఇంపోజ్ చేయొద్దు, మాకు హిందీని రుద్దద్దు అని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంది ఎక్కడైనా కూడా. దే నెవర్ సెడ్ హిందీని ద్వేషిస్తున్నాము అని చెప్పేసి. మరి వాళ్ళు అనని మాటను పట్టుకొని బీహార్లో నుంచి వచ్చే వాళ్ళతో అయితే పని చేయించుకుంటాము కానీ హిందీని ద్వేషిస్తున్నాం అనడం అసలు ఫస్ట్ ఫ్యాక్చువల్లీ రాంగ్. అండ్ నెంబర్ 2, బీహార్లో ఉన్న వాళ్ళతో పని చేయించుకున్నాం అనుకోండి, మన తెలుగు తమిళ స్టేట్స్ వాళ్ళు కూడా మిగతా స్టేట్స్ ఢిల్లీకి, మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ కూడా పని చేస్తూ ఉంటారు. మరి ఆ స్టేట్స్ వాళ్ళు తెలుగుని మ్యాండేటరీగా, తమిళ్ని మ్యాండేటరీగా నేర్చుకోకపోతే మన తెలుగు భాషని, తమిళ భాషని అవమానిస్తున్నట్ట. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీరు హిందీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా సార్, మన కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హెరిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హిందీని రెస్పెక్ట్ చేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్, వెరీ గుడ్ సార్. మరి ఈ రోజు కాలమాన తేదీల ప్రకారం మన ఆంధ్రాలో 87 లక్షల మంది స్టూడెంట్స్, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే స్టూడెంట్స్ జీవితాలను ఇంపాక్ట్ చేసే ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ మీద మీరు అసలు ఏం మాట్లాడరేంటి సార్? కల్చర్ అండ్ హెరిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లాంగ్వేజ్, మన నేషనల్ లాంగ్వేజ్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారో అంత కాకపోయినా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్, వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ బ్రతుకు తెరువుని డైరెక్ట్లీ ఇంపాక్ట్ చేసే ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ మీద మీరు అసలు ఎందుకు మాట్లాడరు? ఇవి పట్టవా మీకు? 87 lakh గవర్నమెంట్ స్కూల్స్లో చదివే 87 lakh స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యూచర్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ కెరీర్స్, ఇవే మీకు అసలు ఇంపార్టెంట్ కాదా? మీరు కల్చర్ అండ్ హెరిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక భాషని రెస్పెక్ట్ చేస్తా దాన్ని మనం ఎలా ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, కంటిన్యూ చేయాలని మీరు అంటుంటే, మరి ఈ రోజు కాలమాన తేదీల ప్రకారం మన పిల్లల జీవితాల్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే ఒక లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీరు ఎందుకని ధ్యాస చూపించారు సార్? మీరు ఏదో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ధ్యాస చూపించాలని కాదు, దానివల్ల మన పిల్లల జీవితాలు, మన పిల్లల ఎడ్యుకేషన్